హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బండిక్యామ్ స్క్రీన్ రికార్డర్ గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది విండోస్ కోసం బెస్ట్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్లలో ఒకటి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలి, దాని ప్రత్యేకతలు ఏమిటి, అన్ని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి బండిక్యామ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ దాని అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ లింక్ దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఫ్రీ డౌన్లోడ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. ఒక 29 MB కల ఫైల్ మీకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని సింపుల్ గా క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఈ సాఫ్ట్వేర్ గేమింగ్, ట్యూటోరియల్స్ అండ్ ఆన్లైన్ క్లాసులు రికార్డ్ చేయడానికి హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. లో CPU యూసేజ్ తో కూడా పనిచేస్తుంది. వెబ్కామ్ రికార్డింగ్ అండ్ చక్కటి ఆడియో సపోర్ట్ కూడా అందిస్తుంది ఈ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు బెస్ట్ రికార్డింగ్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. వాటిని మీరు ఫాలో అయితే మీకు బెస్ట్ వీడియో రికార్డింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వీడియో సెక్షన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఫైల్ టైప్ MP4 పెట్టుకోండి. సైజ్ ఫుల్ సైజ్. FPS వచ్చేసి 30 లేదా 60 అయితే పెట్టుకోండి. తర్వాత కోడెక్ వచ్చేసి H264 పెట్టుకోండి. క్వాలిటీ 100% అయితే పెట్టుకోండి. ఆడియో సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే MP4 లో, అలాగే బిట్ రేట్ 320, ఛానల్స్ వచ్చేసి స్టీరియోలో, ఫ్రీక్వెన్సీ 48,000 అయితే సెట్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ తో మీరు హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇతర స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్లతో పోల్చితే బండిక్యామ్ ప్రత్యేకతలు ఏంటంటే నో ల్యాగ్ రికార్డింగ్, మినిమం CPU వాడకంతో హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రియల్ టైం డ్రాయింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసే టైంలో డ్రాయింగ్ అనేది చేయొచ్చు. అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏదైనా ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాయింగ్ మోడ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది ఒక పెన్సిల్ మార్క్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని కూడా చాలా యూస్ అవుతాయి. ఫస్ట్ యారో మార్క్ అన్నమాట, ఇదేంటంటే సెలెక్టింగ్ టూల్. తర్వాత పెన్ మార్క్ అన్నమాట, దీంతో మీరు డ్రా చేయొచ్చు ఏదైనా సరే. వీటిపైన మీరు కర్సర్ ఉంచగానే వాటి షార్ట్ కట్ కూడా మీకు కనిపిస్తుంది. తర్వాత హైలైటర్. ఈ హైలైటర్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ ని ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. తర్వాత లైన్, ఏదైనా లైన్ ని డ్రా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత యారో, ఇదేంటంటే మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని చూపించడం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా. తర్వాత బాక్స్ అన్నమాట. బాక్స్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ ని హైలైట్ చేయడానికి ఈ బాక్స్ ఉపయోగపడుతుంది. నంబరింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇదేంటంటే మీరు ఈ విధంగా నెంబరింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన పాయింట్ పైన. టెక్స్ట్ కూడా ఉంది. ఇక్కడ మీరు కస్టమ్ టెక్స్ట్ ని కూడా మీరు టైప్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఎరేజర్ అన్నమాట. ఇక్కడ మీరు చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఈ విధంగా ఎరేజ్ చేసేయచ్చు. అండ్ ఇందులో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే షెడ్యూల్ రికార్డింగ్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి మీరు వీడియో రికార్డింగ్ ని షెడ్యూల్ కూడా చేయొచ్చు. ఇందులో క్రోమా కీ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే మీరు వెబ్కామ్ వాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ని తొలగించి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. ఇందులో నాకు నచ్చే ఇంకొన్ని ఫీచర్స్ ని నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వీడియో ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. కింద కనిపించే సెట్టింగ్స్ కాదు, పైన కనిపించే సెట్టింగ్స్. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మౌస్ పైన క్లిక్ చేస్తే మౌస్ హైలైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఈ ఆప్షన్ ద్వారా మౌస్ కర్సర్ ని హైలైట్ చేసి క్లిక్లను స్పష్టంగా చూపించవచ్చు. మౌస్ చుట్టూ ఒక సర్కిల్ అయితే ఏర్పడింది ఎల్లో కలర్ లో. కర్సర్ హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. ఈ కలర్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ ని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఒపాసిటీని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ కలర్స్ ని కూడా మనం సెట్ చేయొచ్చు. ఇక్కడ నేను లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, రెడ్ కలర్ వచ్చింది. రైట్ క్లిక్ ఇచ్చాను, బ్లూ కలర్ అయితే వచ్చింది. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సర్కిల్ సైజ్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను 150 అయితే పెట్టాను. ఈ విధంగా వస్తుంది అనమాట. ఒపాసిటీని తగ్గిస్తే కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. నాకు 80 సరిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కీ స్ట్రోక్ అనమాట. ఈ కీ స్ట్రోక్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం కీబోర్డ్ లో ఏదైనా కీని ప్రెస్ చేసినప్పుడు ఏం కీ ప్రెస్ చేసామని చెప్పేసి మన డిస్ప్లే పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మంచి ఫీచర్. తర్వాత లోగోని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. మనం రికార్డ్ చేసే వీడియోలో ఆటోమేటిక్ గా మన లోగో అనేది యాడ్ అయ్యి రికార్డ్ అవుతుంది అనమాట. ఇమేజ్ దగ్గర మనం క్లిక్ చేసి మనకు నచ్చిన లోగోని మనం సెట్ చేసుకోవచ్చు. ఈ లోగో లాగానే మనం టెక్స్ట్ ను కూడా ఓవర్లేలో పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నిటిని మీరు తెలుసుకున్న తర్వాత ఫైనల్ గా ఈ సాఫ్ట్వేర్ లో రికార్డింగ్ ఎలా చేయాలని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా.
రికార్డింగ్ ని స్టార్ట్ చేయడానికి బండి క్యామ్ ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ మోడ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే చాలా రకాల మోడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సెలెక్ట్ ఏ రికార్డింగ్ ఏరియా అనేసి ఉంది. దీనిపైన సెలెక్ట్ చేస్తే మనం ఏ ఏరియానైతే సెలెక్ట్ చేసుకోవాలో అక్కడ కర్సర్ ఉంచితే ఆటోమేటిక్ గా ఆ ఏరియా అనేది సెలెక్ట్ అవుతుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆ ఏరియా వరకు మాత్రమే ఇది రికార్డ్ అవుతుంది. తర్వాత రెక్టాంగిల్ ఆన్ ఏ స్క్రీన్ అనేసి ఉంది. దీని ద్వారా మనం ఏదైనా ఒక రెక్టాంగిల్ లో మనం రికార్డ్ అయితే చేయొచ్చు. ఫుల్ స్క్రీన్ అన్నట్లయితే మనకు ఓవరాల్ డిస్ప్లే రికార్డ్ అవుతుంది. స్పెసిఫిక్ విండో అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా సాఫ్ట్వేర్ రన్ అవుతున్నట్లయితే ఆ సాఫ్ట్వేర్ ని మనం రికార్డ్ చేయొచ్చు. అండ్ అరౌండ్ మౌస్ అంటే మన మౌస్ ఎటు తిప్పితే అటు ఇది రికార్డ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ దానికి సంబంధించిన సైజెస్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ ఆడియో ఓన్లీ అనేసి ఉంది. మనం ఆడియోని రికార్డ్ చేయడం కోసం ఏదైనా సపరేట్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయకుండా ఈ సాఫ్ట్వేర్ లోనే మనం కేవలం ఆడియో ఒక్క దాని వరకు మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మోడ్స్ లో ఏదో ఒక మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫుల్ స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రికార్డ్ అనే బటన్ ఉంది కదా రెడ్ కలర్ లో, దీని షార్ట్ కట్ వచ్చేసి F12 అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని పక్కనే పాస్ బటన్ అయితే ఉంది. దీని షార్ట్ కట్ వచ్చేసి Shift+F12 అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే రికార్డింగ్ అనేది పాస్ అవుతుంది. స్టాప్ అవ్వదు, పాస్ అవుతుంది. మరి రికార్డింగ్ స్టాప్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేయాలి. మరి మనం రికార్డ్ చేసిన వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనం రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఈ వీడియోస్ ని ఇక్కడ నుంచి మనకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ కూడా చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేయాలన్నా చేసేయచ్చు అనమాట. ఇంకో టిప్ మర్చిపోయాను, ఇక్కడ కెమెరా సింబల్ పైన క్లిక్ చేస్తే క్యాప్చర్ ఇమేజ్ అయితే చేయొచ్చు, అంటే స్క్రీన్ షాట్ తీయొచ్చు. దీని షార్ట్ కట్ వచ్చేసి F11. ఇంకా ఫైనల్గా ఎక్స్ట్రా టిప్స్ అండ్ కన్క్లూజన్, బండి క్యామ్ సాఫ్ట్వేర్ ఫ్రీ వర్షన్లో వాటర్ మార్క్ అయితే వస్తుంది. అయితే పెయిడ్ వర్షన్లో వాటర్ మార్క్ అనేది రాదు. డబ్బులు లేవు అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడ జాయిన్ అవ్వండి. నేను వాడే సాఫ్ట్వేర్ని మీకు ఫ్రీగా ఇస్తాను. ఓకే, ఇలా బండి క్యామ్ని ఉపయోగించి మీరు హై క్వాలిటీ స్క్రీన్ రికార్డింగ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్యూటోరియల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.